హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఇది వచ్చేసి డే టు ఈవినింగ్ వ్లాగ్ అండి. పొద్దున్నే లేవడమే ముందు నేను కిచెన్లోకి అయితే వచ్చానండి. కిచెన్లోకి వచ్చి ముందు రోజు నానబెట్టుకున్న బొబ్బర్లు వాటిని నీట్గా ఒకసారి వాష్ చేసుకుని ఇలా వడగొట్టేసేసుకుని మిక్సీలో అయితే వేసుకున్నానండి. ఈరోజు నేను బొబ్బర్లతో వడలు వేద్దాం అనుకున్నాను. ఫస్ట్ టైం అండి ఇలా చేయడం. ఎలా వస్తుందో ఏంటో నాకు కూడా తెలియదు. సరే, ఎప్పుడు ఇడ్లీలు ఇలాంటివే కాకుండా ఇలా మిల్లెట్స్ తోటి పల్సెస్ తోటి బ్రేక్ఫాస్ట్ అవి ప్రిపేర్ చేసుకుంటే మన హెల్త్కి కూడా మంచిది కదా. డేని ఎప్పుడు కూడా హెల్తీ బ్రేక్ఫాస్ట్తో కనుక మనం స్టార్ట్ చేసినట్టయితే ఆ డే మొత్తం కూడా ఫుల్ హెల్తీగా ఉంటాము. అలాగే ఒక మంచి ఫుడ్ని అయితే మనం తిన్నాము అన్న ఫీలింగ్ కూడా ఉంటుందండి. ఇప్పుడు ఎవరు చూసినా హెల్త్ ఇష్యూస్ ప్రతి ఒక్కరికి ఉంటున్నాయి కదా, ఏదో ఒక హెల్త్ ఇష్యూస్. అలా వాళ్ళ హెల్త్ ఇష్యూస్ బట్టి వాళ్ళ అలవాట్లు ఫుడ్ డైట్స్ ఇవి మార్చుకుంటే చాలా వరకు మన ఫుడ్తోనే కంట్రోల్ అయిపోతాయి. కాకపోతే దేనికి ఏది మిల్లెట్ యూజ్ అవుతుందో చూసుకుని మనం ఆ ఫుడ్ని కనుక తీసుకుంటే చాలా వరకు హెల్త్ ఇష్యూస్ అనేది ఉండదు. ఇదేనండి గారెలు వేయడం. ఫస్ట్ టైం వేస్తున్నాను. టేస్ట్ ఎలా ఉంటుందా అనుకుంటూ వేసాను. మేము ఎప్పుడు గారెలు అన్నా కూడా మినపప్పు ఉంటుంది కదా, మినపప్పుతోనే వేసుకుంటాము గారెలు. కానీ ఫస్ట్ టైం బొబ్బర్లతో వేస్తున్నాము. టేస్ట్ ఎలా ఉంటుందో నాకు తెలియదు అని చెప్పి అన్నీ కొంచెమే వేసుకున్నాను. పప్పు కూడా కొంచెమే వేసుకున్నాను. ఆనియన్స్ అవన్నీ కొంచెమే వేసుకున్నాను. కానీ ఫస్ట్ టైం వేసిన టేస్ట్ నిజంగా చాలా బాగుందండి. ఇంకా అప్పుడప్పుడు ఇలాగే రెగ్యులర్గా బొబ్బర్లతో గారెలు వేసుకుందామని అయితే నేనైతే ఫిక్స్ అయ్యాను. మా పాప కూడా ఇష్టంగానే తింది, నేను ఇష్టంగానే, మా వారు కూడా ఇష్టంగానే తిన్నాము. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. మనం పిల్లలకి ఏది అలవాటు చేస్తే వాళ్ళకి అదే అలవాటు అవుతుందండి. అందుకే వాళ్ళకి చిన్నప్పటి నుంచే హెల్త్ కాన్షియస్ అన్నది నేర్పించాలి. లేదంటే ఈ రోజుల్లో ఉన్న ఫుడ్ బట్టి, అలాగే ఈ రోజుల్లో అన్నీ కూడా మందులు కదండి. బియ్యం ఏంటి అన్నీ కూడా మందులతోనే కదా వచ్చేది. ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇవన్నీ. కాకపోతే ఉన్నంతలో కాస్తంతన్నా మనం హెల్త్ కాన్షియస్ అన్నది వాళ్ళకి నేర్పిస్తే మంచిగా ఉంటుంది అని చెప్పి అనుకుంటా. అందుకే నేను తనకి చిన్నప్పటి నుంచి కూడా ఏది తింటే దేనివల్ల ఏది తింటే మంచి యూజెస్ ఉంటాయి అని చెప్తూ పెడుతూ ఉంటాను తనకి. మళ్ళీ తర్వాత అలవాటు చేసిన వాళ్ళకి అలవాటు చేసుకోరు కదా. ఇప్పుడు మాకు ఫస్ట్ నుంచి అలవాటు లేదు. కాకపోతే కాస్త హెల్త్ కాన్షియస్ ఉండడం వల్ల ఇంకా అలవాటు చేసుకుంటున్నాం ఇప్పుడిప్పుడే. ఇంకా అందుకే మా పాపకు కూడా చిన్నప్పటి నుంచి అలవాటు చేసేస్తే తను కూడా తింటుంది. మళ్ళీ తర్వాత అలవాటు పోదు అని చెప్పి నేను తనకి కూడా ఇలాగే మిల్లెట్స్ ఏంటి పల్సెస్వి పెడుతూ ఉంటానండి. ఇప్పుడున్న హెల్త్ ఇష్యూస్ బట్టి మనం ఇటువంటి ఫుడ్ తింటూనే అవి తట్టుకోగలుగుతాము. లేదు అంటే మనం మామూలుగా ఈ రేషన్ రైస్లు లేదు మామూలు రైస్, సోనా మసూరి అవి కూడా అసలు హెల్త్కి మంచిది కాదండి. అటువంటి రైస్ తింటూ వల్ల కూడా ఏదో ఒక ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి. అందుకే చాలా వరకు బయట ఫుడ్ అవాయిడ్ చేయడము, అలాగే రైస్ అవాయిడ్ చేస్తూ ఉంటాము. అలా అని మేము బయట తినకుండా ఉండము అని అయితే చెప్పనండి. బయట కూడా తింటూ ఉంటాము. కాకపోతే అవి ఇవి బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటాము. ఈవినింగ్ వాకింగ్స్ చేస్తాము. అలాగే బయట తిన్న తర్వాత ఇలా హెల్తీ డైట్ తీసుకుంటూ ఉంటాము. కుదిరితే మీరు కూడా ఒకసారి ట్రై చేస్తూ ఉండండి. ఒకేసారి కాకుండా అలవాటు లేని వాళ్ళు కొంచెంగా తింటూ, కొంచెం అన్నం అలవాటు ఉన్న వాళ్ళు కొంచెం అన్నం తింటూ, అలాగే కొంచెం ఇలా మిల్లెట్స్ రైస్ లేకపోతే ఇంకా వేరేదో పెట్టుకుని అలా తింటూ ఉంటే, ఫస్ట్ నన్ను అడిగితే కొంచెం పెరుగన్నంతో స్టార్ట్ చేయడం బెస్ట్ ఏదైనా సరే. ఎందుకంటే మనకి పెరుగన్నం చాలా వరకు టేస్ట్ తెలియదు కదా. అవి సామలతోనో అరికెలతోనో వీటితో తింటూ ఉన్నాం అనుకోండి, తర్వాత కొంచెం పచ్చడన్నం, కొంచెం గ్రేవీ అన్నం, ఇలా కర్రీస్తో వాటితో తింటూ ఉంటే మనకి స్లోగా అలవాటు అవుతూ ఉంటుంది. ఒక్కసారిగా అలవాటు చేసుకోవాలనుకున్నా మనం కూడా అలవాటు చేసుకోలేం కదా. ఎందుకంటే ఫస్ట్ నుంచి మన బాడీకి రైస్ అనేది బాగా అలవాటు అయిపోయి ఉంటుంది. ఒక్కసారిగా మారాలన్నా కూడా మనం మారలేం. అందుకే కొంచెంగా అలవాటు చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. కానీ వీటిల్లోకి వచ్చినాక టేస్ట్ మనకి ఫస్ట్ నుంచి అలవాటు చేయకపోవడం వల్ల వీటి టేస్ట్ తెలియదండి. కానీ ఇటు ఒక్కసారి డైవర్ట్ అయినాక మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మనకి ఫుల్ హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే మనం హెల్తీ డైట్ ఇస్తున్నామన్న ఫీలింగ్ ఉంటుంది.
అదండి ఇదైతే నా ఒపీనియన్. నేనైతే ఇలాగే అనుకుంటాను. ఇంకా టిఫిన్ సెక్షన్ అయిపోయినాక స్లోగా ఇంట్లో ఉన్న చిన్న చిన్న పనులన్నీ చేసుకుంటున్నానండి. ఇది వచ్చేసి నలుగు అయితే అయిపోయింది. ఇంకా నలుగు ప్రిపేర్ చేసుకుంటున్నాను. శనగపిండి తెచ్చుకున్నామండి, మిల్లు నుంచి తెచ్చుకుంటాము మేము శనగపిండి. మిల్లులోనే అయితేనే బాగుంటుంది. ఇంకా మిల్లు నుంచి శనగపిండి తెచ్చుకుని, అలాగే అది వచ్చేసి గులాబీ రేకుల పౌడర్ అండి, అది కూడా వేసి బాగా మిక్స్ చేస్తున్నాను. ఇంకా కస్తూరి పసుపు అయితే కూడా వేస్తాను. ఈసారి ఎందుకో పసుపు వేయకుండా ఇలాగే ప్రిపేర్ చేద్దామని చెప్పి ఇలాగైతే నలుగు ప్రిపేర్ చేస్తున్నానండి. అంటే మనం నలుగు అన్నది ఓన్లీ కలర్ కోసమే కాదు చూసుకునేది, బాడీ స్క్రబ్బర్గా బాగుంటుంది. అలాగే మనం నలుగుతో స్నానం చేస్తే స్కిన్ కూడా చాలా స్మూత్గా ఉంటుందండి. ఇంకా అందుకని చెప్పి నలుగు కూడా ప్రిపేర్ చేసుకుని ఒక డబ్బాలో వేసుకొని పెట్టుకుంటాను. ఒక పూటేమో నలుగుతో చేస్తామండి, ఇంకొక పూట వచ్చి మామూలు సోప్తోనే స్నానం చేయించేస్తాను మా పాపకి. ఇంకా ఇదంతా కూడా ఒక బాక్స్లో ఒక డబ్బాలో వేసేసి స్టోర్ చేసేసుకుంటున్నా. ఇంకా తర్వాత ముగ్గు కూడా అయిపోయిందండి. ఇంకా ముగ్గు ప్యాకెట్ అవి కూడా తెప్పించుకున్నాను. మళ్ళీ నేను చాక్ పీస్తో అంత ఇంట్రెస్ట్ చూపించాను ముగ్గు, కాకపోతే ముగ్గు లేకపోవడం వల్ల నేను చాక్ పీస్తో వేస్తున్నా. నాకు ఎందుకో ముగ్గు అంత బాగున్నట్లేదు. ఇంకా ముగ్గు ప్యాకెట్ కూడా తీసుకొచ్చుకున్నాము. అందులో ముగ్గు కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఒక ప్యాకెట్ ముగ్గులో అలా కొంచెం బియ్యం పిండి వేసి కలుపుకోవాలి, అప్పుడు ముగ్గు చాలా బాగుంటుంది. ఇంకా నాకు ఎగ్జాక్ట్ కొలత అయితే తెలియదండి. మా వారు అక్కడే అడుగుతారు ఈ ప్యాకెట్కి ఎంత బియ్యం పిండి పడుతుంది అని చెప్పి. ఇంకా వాళ్ళే అంత బియ్యం పిండి ఇచ్చేస్తారు. ఇంకా నేను ఆ ముగ్గులో ఒక బేషన్లో వేసేసుకొని అందులోనే బియ్యం పిండి కూడా వేసుకొని మొత్తం కలిపేసుకుంటానండి. ఒక రోజంతా కూడా ఎండలో పెట్టేస్తాను. ఎండలో పెట్టేసి మళ్ళీ ఈవినింగ్ వేరే డబ్బాలో అయితే వేసేసుకుంటాను. ఇవి వచ్చేసి బార్లీ అండి. ఇంక ఇవి కూడా బయట మార్కెట్ నుంచి తీసుకొచ్చుకున్నాము. ఇంకా సమ్మర్ కదండి, బాగా వేడి ఉంటుంది, అలాగే బాడీలో కూడా వేడి ఉంటుంది కదా. ఇంకా బార్లీ వాటర్ తాగితే హెల్త్కి చాలా మంచిది కదా, చలవ చేస్తుంది అని చెప్పి ఇంకా తెప్పించుకున్నానండి. వీటిని బాగా 4-5 టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకుని ఆ తర్వాత చక్కగా వడగొట్టేసుకుని ఒక క్లాత్ మీద కానీ లేకపోతే ఒక ప్లేట్లో కానీ పెట్టుకుని ఎండలో పెట్టుకోవాలండి. ఇప్పుడు ఎండలు బాగా వస్తున్నాయి కదా, ఒక 2 hours 3 hours ఉంచుకుంటే సరిపోతుంది. తర్వాత వాటిని తీసి మిక్సీలో వేసుకుని పౌడర్ లాగా చేసుకోవాలండి. అలా పౌడర్ లాగా చేసుకుని బాక్స్లో కనుక పెట్టుకున్నట్లయితే మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఒక లీటర్ వాటర్లో ఒక స్పూన్ 2 స్పూన్స్ పౌడర్ వేసుకొని బాగా కాచుకొని తాగేయడమేనండి. బాడీకి అయితే బాగా చలవ చేస్తుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఎండలో పెట్టేశానండి వీటిని కూడా. చూసారు కదా ఎంత చక్కగా ఉందో. అంతకుముందు బార్లీ అంతా కూడా పౌడర్ డస్ట్గా ఉంది. ఇప్పుడు క్లీన్ చేసుకుని మనం ఎండలో పెట్టుకున్నాక చూసారా ఎంత నీట్గా ఉందో. వీటిని ఇలా పౌడర్ లాగా చేసేసుకోవడమే. ఇలా పౌడర్లా చేసేసుకొని ఒక బాక్స్లో అయితే వేసుకొని చక్కగా స్టోర్ చేసుకుంటున్నానండి. ఇది వచ్చేసి ఈవినింగ్ అండి. ఈవినింగ్ ఇంకా మా పాపని మ్యూజిక్ క్లాస్కి అయితే తీసుకెళ్ళామండి. జస్ట్ అలా తీసుకెళ్ళి తన్ని దించామో లేదో అనండి ఇంకొకసారిగా వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి. అసలు నేను అప్పటి వరకు బాగా ఎండలు బగబగమంటూ ఎండలు ఉంటానే ఉన్నాయి. ఒక్కసారిగా వాతావరణం అయితే చేంజ్ అయిపోయి ఇంకా ఫుల్ వర్షం అండి. అసలు గాలి అయితే ఎలా ఉంది అంటే ఇసిరి కొట్టిందండి గాలి. వర్షం కూడా అంతే బాగా పడింది. 45 minutes వరకు అండి, అస్సలు గ్యాప్ లేదు. బీభత్సంగా వర్షం అండి. ఒక్కసారిగా క్లైమేట్ చేంజ్ అయిపోయింది అసలు. ఇంకా మేము కూడా అక్కడే ఆగిపోయాము. ఇంకా ఇంత పెద్దవాన అంటే అంత పెద్దవాన పడింది. ఇంకా తన్ని కూడా త్వరగానే పంపించేశారు. ఇంకా తన్ని తీసుకొని ఇంటికి వచ్చేసామండి. ఇంకా దారి మొత్తం కూడా రోడ్లన్నీ కొంచెం 45 minutes వర్షానికి రోడ్లన్నీ కూడా మునిగిపోయినాయి. ఇంకా అలా ఉందన్నమాట బందర్ పరిస్థితి. ఇంకా తన్ని తీసుకొని ఇంటికి వచ్చేసాము. ఇంకా తర్వాత కొంచెం సేపటికి వర్షం కూడా తగ్గిపోయిందండి. ఆ తర్వాత మొత్తం ఆ వాటర్ అంతా కూడా బాగా ఇంకిపోయాయి భూమిలోకి. ఎందుకంటే బాగా ఖాళీ ఉంది కదా ఆ భూమి కూడా. ఇంకా మొత్తం వాటర్ అంతా కూడా ఇంకా ఇంకిపోయింది. ఇదండి నిన్నటి వ్లాగ్ అయితే. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.